ఇది హవాయియన్ టెక్నిక్ అనమాట. హో పోనో పోనో అని. దాంట్లో 3-4 వర్డ్స్ ఉంటాయి. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అని ఒక సంఖ్య పెట్టుకోవచ్చు, లేదా కాసేపటి వరకు అలా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటే మీకు వెంటనే ఆ మార్పు వచ్చేస్తుంది. స్టూడెంట్స్కి కూడా ఒక సబ్జెక్ట్లో మార్కులు రావట్లేదు. చెక్కని పెన్సిల్ చెక్కకూడదు, దానికి కింద ఎరేజర్ ఉండాలి, రెడ్ ఎరేజర్ ఉంటుంది. ఆ ఎరేజర్ ఉండాలి. పట్టుకొని ఒకసారి కళ్ళు మూసుకొని డ్యూ డ్రాప్ అనుకో, ఏమనాలి, డ్యూ డ్రాప్. ఒకసారి ఆ డ్యూ డ్రాప్ దాని మీద పడ్డట్టు ఊహించుకోవాలి. ఆ పెన్సిల్ తీసుకొని ఏ సబ్జెక్ట్ అయితే మార్కులు సరిగ్గా రావట్లేదు ఆ సబ్జెక్ట్ మీద ఆ పెన్సిల్తో ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అని ట్యాప్ చేయాలి. కోపంతో చేయకూడదు, రావట్లేదు అనేది కొట్టకూడదు. సో మెల్లగా ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ జెంటిల్గా చేస్తూ ఉండాలి. వాళ్ళ సబ్జెక్టులో మార్కులు ఇంప్రూవ్ అవుతుంది. మేనేజర్ బాధ పెడుతున్నాడు, ఆ మేనేజర్ పేరు రాయటం, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్తే మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం అన్నా జరుగుతుంది, లేకపోతే మారటం అన్నా జరుగుతుంది.